తెలంగాణలో గెలుపు అనంతరం పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ. ఏపీలో కాంగ్రెస్ స్థితిగతులపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. అంతేకాదు దీనిపై ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఏఐసీసీలో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, కొత్త ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ సహా రాష్ట్ర ముఖ్య నేతలను ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించింది. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై చర్చించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శివ, చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇదే ఇంప్లిమెంటేషన్ అనేది ఇదే వ్యూహాలతో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఏపీ కాంగ్రెస్ స్థితిగతులపై అధిష్టానం దృష్టి సారించింది. దానిలో భాగంగా ఈ నెల 27వ తేదీన ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, అలాగే కొత్తగా ఇన్ఛార్జ్ ఎన్నికైన మాణిక్యం ఠాకూర్, గతంలో మాణిక్యం ఠాకూర్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇప్పుడు ఏపీకి నియమితులయ్యారు. వీరిద్దరితో సహా మరికొంతమంది ముఖ్య నేతలను ఇటు సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి గాని, ఇతర సీనియర్ నేతలు, పీసీసీ అధ్యక్షులు, ఇతర ఉపాధ్యక్షులందరినీ కూడా ఢిల్లీ పిలిచారు. 27వ తేదీ ఉదయం 10 గంటలకు సమావేశం జరగనుంది. సమావేశంలో మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొంటారు. ప్రధానంగా 2024లో రాబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఏ విధంగా ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలి అనే దానిపై కూడా ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు, దానిపై చర్చించబోతున్నారు. మరోవైపు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను మారుస్తోంది. వారిలో కొంతమంది అసంతృప్తులు ఉన్నారు. అటువంటి వారిని పార్టీలోకి ఆహ్వానించే విధంగా కూడా ఇప్పటికే అధిష్టానం పీసీసీ ప్రెసిడెంట్ కు గిడుగు రుద్రరాజుకు కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. వారితో కూడా ఎప్పటికీ కొంతమందితో సంప్రదింపులు జరిపినట్లుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. అటువంటి వారిని కూడా కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం ద్వారా పార్టీ అనేది బలం పెరుగుతోంది, బలోపేతం అవుతుంది. అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలి. ఇటు కర్ణాటక కాంగ్రెస్ లో అయితే ఏ విధంగా అయితే వ్యూహాలతో ముందుకు వెళ్లారో, ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లారో, అలాగే అందరూ కూడా సమిష్టిగా పనిచేసి, అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ బలం లేకపోయినప్పటికీ ముందు ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి అనే దానిపై దిశానిర్దేశం చేసేందుకు మొదటి సమావేశాన్ని 27వ తేదీన, అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాణిక్యం ఠాకూర్ తో మొదటి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గాని, ఉపాధ్యక్షులు శంకర పద్మశ్రీ, రఘువీరారెడ్డి, మస్తాన్ వలి, ఇతర సీనియర్ నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. వారందరికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే కొన్ని దిశానిర్దేశం సంబంధించి కొన్ని సూచనలు అయితే చేయబోతున్నారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.